Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 3, Verse 23, Maya Vimukti, Sarvato Manaso Sangam, Adho Sangancha Sadhusu, Dayam Maitrim Prasrayancha, Bhuteshwadda Yathochitam. అనువాదము తాత్పర్యము శ్రీల ప్రభుపాదికి. ఇవందరికీ ముఖ్యమైనటువంటి ఇక్కడ ఎవరైతే శిష్యులు అవడానికి వచ్చారో శ్రద్ధావంతుడకు శిష్యుడు, శ్రద్ధావంతులకు శిష్యుడు భౌతికము సమస్తము నుండి మనసును విరాగమనుచుటను నేర్చి గురువుతోనూ ఇతర సాధుజనులతోనూ సాంగత్యమును నెరపవలను. తనకన్నను అల్పస్థితిలో ఉన్నవారి పట్ల దయ, సమానులతో మైత్రి కలిగి ఉండి అతడు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారిని వినమ్రముగా సేవించవలను. ఆ విధంగా అతడు సకల జీవులతో ముక్త వ్యవహారమును యుక్త వ్యవహారమును నెరవవలను. ప్రభుపాద 5 పేజీల తాత్పర్యం రాశారు. మెల్లగా నేను ఇంపార్టెంట్ కాబట్టి. శ్రద్ధావంతులకు శిష్యుడు భౌతికము సమస్తము నుండి మనస్సును విరాగమనుచుట. విరాగం అంటే అనురాగం అంటే మీకు తెలుసు. అనురాగము విరాగం. అనురాగం అంటే ఆసక్తిని పొందడం, విరాగం అంటే అనాసక్తి లేదా విరక్తి లేదా డిటాచ్మెంట్. భక్తులకి భక్తులు అవ్వాలనుకున్న వాళ్ళు, భక్తులు అయ్యేటువంటి వాళ్ళు, భక్తులు అయ్యేటువంటి వాళ్ళలో ఈ లక్షణాలు కనబడతాయి. అవ్వాలనుకున్న వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదిగే వాళ్ళలో కొంత. అందుకే మనం హోటల్లో తినకుండా ఉండడం, సినిమాలు చూడకుండా ఉండడం, పనికి మాలిన ఆటలు, క్రికెట్ ఇట్లంతా, లేదా రాజకీయాలు, మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి ఎలక్షన్లో పోయి ఓటు వేయాల. సో మనం రాజకీయాల్లో పాల్గొం కాబట్టి ఓటు వేయమనా ఓటు వేయక్కర్లేదనా లేదా ఓటు వేయకూడదనా మనకు అనుకూలమైనటువంటి ఓటు వేయాలా, అనుకూలమైన ప్రభుత్వం ఎవరైతే మనల్ని ప్రశాంతంగా మందిరాన్ని నడుపుకొనిస్తారో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో మందిరాన్ని పగలగొట్టేసి, ఎందుకంటే వాళ్ళ పిచ్చి. ఇక్కడ చైనాలో మసీదులన్నీ టాయిలెట్లుగా మార్చేశారంట. చైనాలో వాళ్ళు తిక్క కుదర్చడానికి, ముస్లింలు తిక్క కుదర్చడానికి వాళ్ళేందో ముస్లింలు అల్లాని ఒప్పుకొని వాళ్ళందరినీ చంపేయాలి. ఈ భూమి మీద అల్లాని ఒప్పుకొని వాళ్ళందరినీ కూడా చంపేయాలి. అదేదో వాళ్ళ ఒప్పుకుంటారని ఏదైనా అంత గమని కూర్చుని ఉంటారని తిరగబడి
వాళ్ళని సాగు కొట్టి అదుపులో పెట్టి, అంతే కదా. మిమ్మల్ని ఎవరైనా నువ్వు కృష్ణ భక్తి వదలకపోతే నిన్ను చిత్రహింస చేస్తావు అంటే ఏం చేస్తారు? జబ్బలు తెచ్చారు, రాసుకెళ్ళి ఎవడొస్తాడు? మేము బతుకున్నంత వరకు మా జోలికి వస్తే అంతేనా కదా. పిరికి దానిలాగా పారిపోతాయండి. కృష్ణ భక్తులు పారిపోతారా, నిలబడతారా, ఎదుర్కొంటారా? ఎదుర్కోవాలి. పిరికి దానిలో పారిపోతే వెనకాల పడి ఇంకా చేత కొడుతూ ఉంటాడు. పులిలాగా నిలబడి బతికితే మన శ్రేష్ఠను మనం పొందాలా, లేకపోతే ప్రాణం వదిలిపెట్టాలా, అంతే కదా. అర్థమైందా? ఎవరన్నా మళ్ళీ సతాయించడానికి ఇబ్బంది పెట్టడానికి వస్తే మనం వాళ్ళ తొలిగిపోం. వాళ్ళు మన జోలికి వచ్చామంటే పిరికి దానిలాగా చేతగానాళ్ళలాగా గమ్మునుంటారా, అనుకుంటూ కూర్చుంటారా, లేకపోతే ఎవడరా నా జోలికి వచ్చి, అంతే కదా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఎవరైనా మీ జోలికి వచ్చినట్లయితే అంతే కదా, గౌరవంగా ఉన్నంతకాలం గౌరవంగా, ఎవరైనా అనవసరంగా మీ జోలికి వస్తున్నాడంటే. ఏంటంటే కృష్ణ భక్తులు వాళ్ళు దేనికి భయపడరు. కృష్ణ భక్తులు ఎవరికి హాని చేయరు. సో కృష్ణ భక్తులు వాళ్ళ అధికారాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఎవరన్నా మందిరం మీద దాడి చేయడానికి వస్తారు, పారిపోతారా, అడ్డుకుంటారా? అడ్డుకోవాలి. పోతే పోయాం దేవుడి కోసం, పోవడం తప్పదు కదా. మీరు పారిపోయినా కూడా వెనకాల తీసి వెనకాల పరిగెట్టి మళ్ళీ పట్టుకుంటారు. పారిపోయే వాళ్ళు ఎక్కడ తప్పించుకునేది లేదు, తెలిసిపోతాడు పనికి మళ్ళీ అని చెప్పి ఇది కబ్జా చేస్తారు. మళ్ళా మీ వెనకాల పడి అంటే ఈ సంసారం పిరికి పందల కోసం కాదు. ఇక్కడ ఎవరు కూడా ప్రాణాన్ని కాపాడుకునేది ఏం లేదు. లక్ష్మమ్మ అక్కడిక్కడికి పారిపోతే బతుకుతా అనుకోండి, చావు అనేది ఇప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అదే ముస్లింలు చంపుతారా, కరోనా వచ్చి వస్తావా, కారు ప్రమాదంలో వస్తావా, ఎట్టయితే మొత్తానికి చావు అనేది మన వెంట నీడలాగా వస్తూ ఉంటుంది. శ్రద్ధావంతులకు శిష్యుడు భౌతికమగు సమస్తం, అటు ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికము. जो भी भौतिक है उसको त्याग दो. अब सवाल उठता है भौतिक क्या होता है, आध्यात्मिक क्या होता है. ఆధ్యాత్మిక అంటే భౌతికమైన సమస్తాన్ని త్యాగం చేయమంటున్నాడు. చెప్పండి మాత, భౌతికం అంటే ఏంది? ఏదైతే కృష్ణుడి సేవలో ఉపయోగించడానికి పనికిరాదో, ఏదైతే కృష్ణుడి సేవకు ఉపయోగించుకోవడానికి పనికిరాదో వాడెవడో మాంసం ఫ్రీగా ఇస్తాడు. నీ కోడిగుడ్లు తింటావా అండి, ఫ్రీగా ఇస్తున్నాడు. అది కృష్ణుడి సేవకు పనికిరాదు. కాలువలో బారేయడం తీసుకెళ్ళి అంతే. అలాగే వాడెవడో నీకు బంగారం ఇస్తాడు, కేజీ బంగారం ఇస్తానంటాడు. తీసుకుంటావా లేదా? తీసుకో, మాకేచ్చు కదా తీసుకుని. ఇది కాబట్టి నీకు తెలియదు భౌతికం అంటే ఏంది. ఇప్పుడే చెప్పా కదా, భౌతికం అంటే నీకు అవసరం లేదు, నీకెవడో ఇస్తాడు, నీకు అవసరం లేదు. ఆల్రైట్, దేవుడికి పనికి వస్తుంది. దేవుడికి పనికి వస్తుందా లేదా? నువ్వు ఇంకోళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చుకోకపోవచ్చు, అంతే కదా. గౌరవం ఉన్నవాడు అడుక్కోడు, కష్టపడి పని చేస్తాడు ఉన్నదానిలో. ఏమన్నా రోజు ఇట్లా నరిపి లాంటి పిలిచి ఫ్రీగా భోజనం పెడతామని పోతారా మీరు? ఫ్రీగా భోజనం పెడితే పోతారా ఎక్కడికైనా? పోకూడదు, వాడికి రుణపడి ఉంటారు. ఫ్రీగా భోజనం పెడితే అడిగిపోయి తిన్నావు అనుకో, నువ్వు వాడికి రుణపడిపోతావు.
అంటే భక్తులు ఫ్రీగా భోజనం పెట్టినా కూడా ఒకటి వచ్చి ప్రసాదం కాదు, నంబర్ 1. రెండోది ప్రసాదం అయినా కూడా మనం ఏదో ఒకటి మందిరంలో ఏదో ఆదివారం భోజనాలు పెడతారు, ఇది తినేసిపోతూ ఉంటారా? మనం మందిరంలో ఊరికే ఎందుకు తినాలా? మనం కూడా ఏదో సేవ చేసిపోవాలా? లేదా మనం తిన్నది అది 10 రూపాయలు తింటే 20 రూపాయలు దానిలో వేసి అదే లేకపోతే రుణపడిపోతారు. ఎక్కడ మనకి సేవ దొరుకుతున్నా కూడా దానికి 2 రోజులు ఎక్కువ మనం పని చేసిపోతే మీ పరిస్థితి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు తీసుకోవట్లేదు కాబట్టి. మరి ఒక డబ్బులు ఇస్తే తీసుకుంటున్నాం, మా గతి ఏంది? మనం ఇతరుల దగ్గర వాడు ఫ్రీగా ఇస్తుంటే తీసుకోకూడదు అన్నాం. మన కోసం అయితే తీసుకోము, మన కోసం అయితే మనం తీసుకోం. సో అది దేవుడి కోసం అయితే. అందుకే ఎవరన్నా అన్నం పెడతామంటే వాళ్ళు వండింది దేవుడికి పెట్టడానికి పనికిరాదు, తీసుకోం. వాడు బియ్యం ఇస్తూ ఉంటారు, మీరు బయట నుంచి వస్తుంటే శ్యామలమ్మ గారు 20 కేజీలు బియ్యం పట్టుకుపోండి అంటాడు. మీరు వాడి మొహం ఒకసారి చూస్తారు, తర్వాత మీరు ఇది కృష్ణుడికి ఎత్తు, వాడికి లాభంగా, వాడికి తెలీదు మీకు తెలుసు ఏది కృష్ణుడికి ఉపయోగపడుతుంది, ఏది కృష్ణుడికి ఉపయోగపడదు. కాబట్టి సమస్తమైన భౌతికం ఇంకే ఎవరన్నా వచ్చి మీకు సేవ చేస్తా అంటారు, చేయించుకుంటారా? అసిస్టెంట్ కావాలంటూ ఉంటారు కదా, అసిస్టెంట్. వ్యక్తిగతంగా మనకి ఎవరైనా సేవ చేయాలని మీ కాళ్ళు పిసుగుతాను సార్, అది చేస్తాను ఇది చేస్తాను, మాకేం అవసరం లేదు, నీకు అంత టైం ఉంటే రా తీసుకురా, నేను చెబితే ఏం పని చేయాలి? నీ సొంత పనులు చేయించుకో మాకండి, దేవుడి పనులు పెట్టు. సొంత పనులు చేయించుకున్న వెంటనే రుణపడిపోతాడు. మరి మీరు మా గొడ్డలు ఉతికిస్తున్నారు, మీకు మేము రుణపడిపోయినామా ఏంది? మా పనే అది. పని ఎవరిని వచ్చినప్పుడు అంటే నేను చూసుకోవాలి, నేను జీవితాన్ని దేవుడికి అంకితం చేశానా లేదా? నా జీవితాన్ని దేవుడికి అంకితం చేయకుండా మీ అందరి సేవలు చేయించుకుంటుంటే వచ్చే జన్మ దున్నపోతే జన్మ దొరుకుతుంది. వైష్ణవులు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా పనులు. అందుకే దాన్ని అరాయించుకోవాలంటే బాగా భజన చేయాలి. ఇప్పుడు మీరు గుడ్డలు ఉతికిస్తారు, గిన్నెలు తొలిచిస్తారు, నేను చేయించుకుంటూ ఉంటా. నా వైపు నుంచి ఏం చేయాలా? వీళ్ళంతా నన్ను భక్తుడిగా నమ్మి చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళ సేవలకి నేను రుణపడకుండా ఉండాలంటే నేను భగవంతుడికి గట్టిగా పనిచేయాలి. మీరు పనిచేస్తూ ఉంటారు, నేను పనిచేస్తూ ఉంటా, అందరం కృష్ణుడి కోసం పనిచేస్తున్నాం, ఇబ్బంది ఏం లే. లేకపోతే మీరు అమాయకుల్లాగా వాడెవడో వైష్ణవుడు కాదు, వాడు భజన చేయడు, వాడు కృష్ణుడిని నమ్ముకోలేదు. కానీ వాళ్ళు ఏదో శివాలయంలో కూర్చుని లేదా ఇంకో గుళ్ళో కూర్చొని అయ్యప్ప గుళ్ళో కూర్చుని మిమ్మల్ని సేవలకు రమ్మంటారు, పోతారా అండి? అయ్యప్ప గుడిలో ఉండే పూజారు కూడా ఏమో రోజు వచ్చి కొద్దిగా గిన్నెలు తలిచిపో అంటాడు. సార్ మీరు కృష్ణుడికి సేవ చేస్తే మీకు మేము సేవ చేస్తాం, మీరు కృష్ణుడికి సేవ చేయకపోతే నేను మా జీవితాన్ని మీ వెనకాల తిరిగి ఎందుకు పాడు చేసుకోవాలా? తెలుసా? కాబట్టి భౌతికం అంటే కృష్ణుడు, కృష్ణ భక్తులు వాళ్ళ జీవితాన్ని. ఇక్కడ భౌతికం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి?
కృష్ణుడి సేవకి ఉపయోగపడినటువంటిది. అదంతా కూడా భౌతికం. ఎవరో మీకు కారు డొనేషన్ ఇస్తారు, తీసుకుంటారా లేదా? మీరు తిరగడానికి తీసుకోరు, దేవుడి పనులు చేయడానికి దాన్ని వాడతాం. మన సొంత పనులు అయితే నడిచిపోతూ ఉండడం, దేవుడి పనికి అయితే పర్వాలా, ప్రోగ్రాంకి పోతున్నాం. బట్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక మనిషి భౌతికమా ఆధ్యాత్మికమా, మీ జీవితం భగవంతుడికి అంకితం అయితే మీ శరీరం కూడా ఆధ్యాత్మికం. ప్రభుపాదుల వారికి మనం దండం పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం. ఎందుకంటే ఆయన తన మనస్సుని, తన వాక్కుని, తన శరీరాన్ని భగవంతుడి సేవకు అంకితం చేశారు. కాబట్టి ఆయన శరీరాన్ని అందరి శరీరం మామూలు శరీరం అనడానికి లేదు. ఆయన తన శరీరాన్ని దివ్యం చేసుకున్నాడు. ఆయనకి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు, ఆయనకి తనకంటూ సొంత కోరికలేం లేవు, ఆయనకి గర్వం ఏం లేదు. అంతా కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు పనిచేస్తున్నాం. భగవంతుడి పనులు చేయడానికి గర్వపడవచ్చు, కానీ నాకు ఈ అర్హత ఉంది, ఆ అర్హత ఉందని గర్వపడడం అది భౌతికం. అది కదా, అంటే మీకు అర్థం కావట్లేదు. ఎవరిచ్చారు మీకు ఈ యోగ్యతలు? శ్రద్ధావంతుడు శిష్యుడు. అటు శిష్యుడు ఎప్పుడు కూడా శ్రద్ధగా, వినయంగా ఉండాలా. వినయంగా ఉండాలంటే ప్రశ్నలు అడగకూడదు. ఏంటి వినయంగా ప్రశ్నలు అడగచ్చు. శిష్యుడు అంటే డౌట్లు వచ్చినప్పుడల్లా అడగకపోతే ఉత్సాహంగా ఎలా భక్తి చేస్తాడు. కానీ అడిగే పద్ధతి ఉంటుంది. మనం గర్వంగా అడగడం, గురువు గారు మన తికమక పెట్టాలి, ఆ ప్రశ్న అడిగి ఈ ప్రశ్న అడిగి, తప్పు కదా అది. తెలియనటువంటి ప్రశ్నలు అడగండి. కానీ మనం నాకు ఎక్కువ తెలుసు, ఆయనకు తెలుసా లేదా అట్లంతా చేయడం తప్పది. కాబట్టి శ్రద్ధావంతుడు శిష్యుడు భౌతికము సమస్తమును మనస్సుని. ఇప్పుడు మీకు అమ్మా నాన్న ఉంటారు కదా, అమ్మా నాన్న ఉంటారు, కానీ వాళ్ళు బీడీలు తాగుతున్నారు, మాంసాహారం తింటున్నారు. మీరు వాళ్ళ మీద అటాచ్మెంట్ని పెంచుకుంటారా? డ్యూటీ లాగా సేవ చేస్తారు. అటాచ్మెంట్ మాత్రం భక్తులతో, భగవంతుడితో. అదే మీరు అటాచ్మెంట్ వాళ్ళ మీద పెట్టుకుంటే చనిపోయేప్పుడు వాళ్ళు గుర్తొస్తే మళ్ళీ మీ బతుకు కాస్త మళ్ళీ. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు భక్తులు కానప్పుడు డ్యూటీ లాగా చేస్తూ ఉంటాం. వాళ్ళు బతుకున్న నాళ్ళు చూసుకోవాల్సిన పని కాబట్టి చూసుకుంటాం. దాని లోపల మాత్రం అటాచ్మెంట్, మీకు లోపల అటాచ్మెంట్ భక్తులతో ఉంటుంది. మీకు మీ అక్క భక్తి చేస్తుందా? మరి ఆమె ఎందుకు రావట్లే ఇక్కడికి? ఫ్యామిలీ అలా ఇంట్లో ఉండని భక్తి చేస్తుంది. ఉల్లిపాయలు లేకుండా తెల్లారుదాం లేవడం, అబద్ధం చెప్పమాకండి. ఇంట్లో ఉల్లిపాయలు వాడరు, వెనకేసుకొస్తాను. దీన్ని భౌతికం అనేది. సొంత అక్క అని చెప్పి భక్తురాలంటే ఉల్లిపాయలు తింటే అప్పుడు భక్తులు కాదు, ఫినిష్. భక్తులు అంటే ఎవరైతే ఖాళీగా ఉండకుండా భగవన్నామం చేసుకుంటూ ఉంటారో, తర్వాత తినేది ఎప్పుడు ప్రసాదంగా తింటారు వాళ్ళు భక్తులు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఉల్లిపాయలు తినంటే ప్రసాదం తింటలేదు, బట్ భక్తులు కాదు, ఫినిష్. వెనక మీరు భౌతికంగా మాట్లాడుతున్నారు. మా అక్క కాబట్టి అప్పుడు భక్తి అంటారు. దాన్ని భక్తి అంటారు. ఏదో చేస్తున్నారు, అంత ఇంత చేస్తున్నారు. భక్తి అంటే
తెల్లవారుజామున లేవాలా? ఎప్పుడైనా వచ్చారా మీరు ఇక్కడికి 4:30కి? తెల్లవారుజామున 4:30కి వచ్చారా ఎప్పుడైనా? 4:30కి ఈ మందిరం లోపల ఎప్పుడైనా వచ్చారా అంటున్నా? రోజు 2-3:30కి లేస్తే 4:30కి ఇక్కడ మేము డాన్స్ చేస్తాం. కాదు, మీరు మందిరానికి దేవుడికి ప్రదక్షిణలు కొట్టండి, అది కూడా ఎక్సర్సైజ్. లేదా మీరు వాకింగ్కి పోతే ఎవరితో మాట్లాడకుండా మనస్సుతో మంత్రం, ఈ కాళ్ళకి ఎక్సర్సైజ్. మీరు జపం చేసుకుంటూ తిరిగారంటే అది కూడా భక్తి. మీరు జపం లేకుండా తిరిగారంటే శరీరం కోసం తాపత్రయపడుతున్నారు. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలా? శరీరం ఆరోగ్యంగా ఉండి ఏం చేయాలి? దేవుడికి సేవ చేయకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండి ఇటు తిరగాలి. మీరు ఆయన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెనకాల పడి తిరిగారు. దేవుడు వెనకాల పడకపోతే వాడెవడికి సేవ చేయాల్సి తప్పదు. మంచిది, మాత్రం తెలివితేటలుండేవి. కరెక్ట్. ఆయన మమ్మల్ని ఒకసారి అక్కడ పిలిచి, పూజారులందరినీ పిలిచి మమ్మల్ని కూడా పిలిచాడు. అది అమ్మవారి ఏదో నవరాత్రులు జరుగుతుంటే అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంది, మాగంటి వాళ్ళ ఎదురుకుండా. ఒక ఫోన్ వచ్చింది, మిమ్మల్ని కూడా సత్కరించారు స్వామి అని చెప్పి మాకు జత గుడ్డలు ఇచ్చి కండువ వేసి. కానీ వాళ్ళకి భక్తి అంటే తెలీదు. బస్ అన్ని మందిరాలు ఒకటే, అందరు స్వాములు ఒకటే. కానీ భగవద్గీత పద్ధతిలో నడిచేటువంటి మందిరం మిగతాది వాళ్ళు మార్గదర్శకత్వం లేకుండా, దానివల్ల మీ అలవాట్లు మారు. ఏదో ఆదాయం కోసం మందిరం నడపడం. కొంతమంది వాళ్ళు ఎవరన్నారు, మీలాంటి వాళ్ళే, మీకు బాగా డబ్బులు కావాలంటే ఒక సాయిబాబా విగ్రహం పెట్టండి, జనాలు మెలిగి వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఎండోమెంట్ వాళ్ళు ఎక్కడ పొద్దున్నే 3-4కి ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళారు. లోపలికి రారా? బయట నుంచే 3:30 గంటకి తీస్తారా? తీరండి రా. 4:30కి తీస్తారు ఇక్కడ. అదే 3:30కి మొదలు. వెరీ గుడ్, మీకు టైం వచ్చినట్టుంది. అయితే ఎవరైతే తెల్లవారుదామని లేవగలరో, ఎవరైతే మీకేం చెడు అలవాట్లు ఏం లేవా? సిగరెట్టు, సారాయి, గుడ్లు, చేపలు, మాంసం, అన్నిటిగా వదిలిపెట్టిన. అయితే మీరు కూడా రాక్షసులే. చలివెండం పెట్టినా కూడా అవసరం. దేవుడు ఎన్ని కూరగాయలు ఇచ్చాడు, ఎన్ని ఆకుకూరలు ఇచ్చాడు, ఎన్ని పప్పు ధాన్యాలు ఇచ్చాడు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, పాలు ఇచ్చాడు, పెరుగు ఇచ్చాడు, నెయ్యి ఇచ్చాడు. మరి గుడ్లు, చేపలు, మాంసం తింటా ఉండే. ఇంక నుంచి తినమాకండి. అయితే ఈరోజు మందిరంలోకి వచ్చారు, ఇంక నుంచి గుడ్లు, చేపలు, మాంసం ఫినిష్, క్లోజ్. జీవితంలో దాని జోలికి బామాకండి. ఎందుకంటే భగవంతుడు మనుషుల కోసం పెట్టలేదు. మనుషులకు భగవంతుడు చక్కటి ఆహారం ఇచ్చాడు, గీతలో రాసింది అని. క్లోజ్ చేస్తాం. ఒకటి వచ్చి మనసు భగవంతుడి మీద కాకుండా అటు ఇటు పోతుంటే దాన్ని వెనక్కి లాక్కోవాలి. అది ఎప్పుడు వీలవుతుంది? మనం శ్రద్ధగా ఉన్నప్పుడు, మనం గురువుల దగ్గర ఉన్నప్పుడు, వినయంగా ఇతర సాధుజనులతో సాంగత్యం, అటు మన మంచి వ్యక్తులతో సాంగత్యం, భక్తులతో సాంగత్యం చేయడం.
బంధువులని, ఫ్రెండ్స్ అని, మీ పాత ఫ్రెండ్స్ వస్తారు. దేవుడి కబుర్లు కాకుండా ఏందైనా మాట్లాడుతూ ఉంటారు. మీరేం చేస్తారు? మీరు అనాసక్తి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇవన్నీ మాట్లాడితే కొద్దిగా దేవుడి గురించి మాట్లాడండి పర్వాలేదు. అంటే భక్తుల సాంగత్యాన్ని నేర్పవను. తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారి పట్ల దయ, తనతో సమాన వారితో మైత్రి, తనకంటే ఉన్నతమైన వారితో వినయముగా ఉండి సేవించుట నేర్చుకునేవారు. ఆ విధంగా అతడు సకల జీవులతో, అందరితో ఒక రకంగా ఉండడానికి లేదు. ఇప్పుడు ఆయన వచ్చారు, మాంసాహారం తింటే వదిలేయమని చెప్పాలి. ఎందుకంటే మీరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది మీకు? అట్లా మీరు కూడా ఇప్పుడు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఇవన్నీ ఆల్రెడీ పాటిస్తున్నారు. వాళ్ళు టీ కాఫీలు కూడా తాగరు, హోటళ్ళు ఉల్లిపాయలు కూడా తినరు, వీళ్ళు ప్రసాదం. అప్పుడు వాళ్ళు చదువుతుంటే మీకు, మీరు ఆడవాళ్ళు చదువుతున్నారు ఎందుకు నాకు అనుకోకర్లా, ఎందుకంటే మీకు తెలియని విషయాలు చదువుతున్నారు కాబట్టి. ఆల్రైట్, ఉల్లిపాయలు తామసిక వస్తువు, టీ కాఫీలు తామసిక వస్తువులు. అప్పుడు మనసు దేవుడి వైపుకి తిరగడం కష్టమవుతుంది. ఖచ్చితంగా ప్రసాదం తింటూ తెల్లవారుదాములు లేచి హరే కృష్ణ అంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. కాబట్టి భక్తులు సోమరిపోతులు కాదు, కానీ భక్తులు గొడ్డు చాకరీలు చేయరు. భక్తులు అన్ని పనులు చేయడానికి రెడీ, కానీ అది వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే పద్ధతిలో పనిచేస్తారు. ఏ పని చేసినా కూడా దేవుడి దగ్గరికి. మీరు ఎలక్షన్లో తిరుగుతున్నారు, మీరు మాతో పాటు కూడా తిరగచ్చు. తిరిగి నగర కీర్తనలో పాల్గొనడం. రేపు బండి తోలుతారు మీరు, కారు తోలవచ్చు మీరు. కారు వ్యాన్ ఒకటే, ట్రక్. కారు వ్యాన్ చిన్న బళ్ళే, ట్రక్ తోలుతారే అయింది, ట్రక్కు. అటు కారు తోలడం, వ్యాన్ తోలడం మాకు తెలుసు. కారు తోలేవాడు వ్యాన్ కూడా తోలుతాడు. అప్పుడు మాకు రేపు ప్రోగ్రాం ఉంది. ఎక్కడ? కొత్తూరు. రేపు కొత్తూరులో మమ్మల్ని, వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు, అక్కడ ఇస్కానికి పోతూ ఉంటారు న్యూజిలాండ్లో. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో కొద్ది కీర్తన చేయడానికి పిలిచారు. మీరు కారు తోలేటైతే మీరు ఇక్కడికి వచ్చేస్తే మాతో పాటు కొద్దిగా భజన కూడా చేస్తారు. కొద్దిగా రంగా చెప్పేది ఇక్కడ రాశారు కదా, సాధు జనులతో సాంగత్యం చేయవలను. మీరు కూడా గమనిస్తూ ఉంటారు, మీరు కొద్దిగా వింటూ ఉంటారు, భజన చేస్తారు. మీకు కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ బాగుంది. రోజు భజన చేస్తుంటే మనసు అదుపులోకి వస్తుంది, ప్రశాంతంగా. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి, హరినామ్ సంకీర్తన్ కి.